ఆలూరు నియోజకవర్గంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కృష్ణకుమార్ V3 న్యూస్ తో మాట్లాడుతూ త్వరలో జరగబోయే దేవరగుట్ట జాతర సందర్భంగా ఎక్సైజ్ దాడులు చేయడం జరిగిందని అన్నారు. ఈ దాడుల్లో హోలగుంద మండల నెరనికి తండాలోని కొండలో తయారుకు సిద్ధంగా ఉన్న 2250 లీటర్ల బెల్లం ఊటని ధ్వంసం చేశామని, అలాగే మొలగవల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్యంగా దేవరగుట్ట జాతర అతి పవిత్రంగా జరిగేదని, అలాంటి జాతరకి మద్యం సేవించడం మంచిది కాదని, మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ దాడిలో విజయవాడ ఎక్సైజ్ టీం కూడా పాల్గొన్నారని ఆయన అన్నారు. దేవరగుట్టు జాతర సందర్భంగా ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నాము. ఆ దాడిలో గత 15 రోజుల నుండి దాడులు నిర్వహిస్తున్నాము. ఆ దాడిలో క్రమంగా ఈరోజు కూడా నెన్నెక్కాండలో దాడులు నిర్వహించేసి కొండల్లో ఉన్న దాదాపు 150 బిందెలలో వాష్ ధ్వంసం చేసి, అంటే బెల్లం ఊటను ధ్వంసం చేసి 2250 లీటర్ల ఊటను ధ్వంసం చేసినాం. ఈ దాడుల్లో ఎక్సైజ్ టీము మాతో పాటు విజయవాడ ఎస్టేట్ టీం కూడా పాల్గొన్నారు. ఈ టీంలో నేను, మా ఎస్ఐలు ప్రసాద్, సతీష్, ఎస్టేట్ ఎస్ఐ ఇంతియాజ్ పాల్గొన్నారు. అదే క్రమంలో మొలగవెల్లిలో కూడా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 5 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నాం. దయచేసి ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, దేవరగుట్ట జాతర అనేది పవిత్రంగా జరిగేది. దాన్ని పవిత్రంగా చేసుకుంటేనే బాగుంటుంది. సారాయి ఇవన్నీ చేసేసి అపవిత్రం చేయడం బాగుండదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాను.